అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జూలై 30, 2024 మంగళవారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:46. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. శుభ సమయములు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు. తిథి దశమి సాయంత్రం 4:48 వరకు. తదుపరి ఏకాదశి. సంస్కృత వారం భౌమవాసరః. నక్షత్రం కృత్తిక ఉదయం 10:23 వరకు. తదుపరి రోహిణి. యోగం వృద్ధి మధ్యాహ్నం 3:54 వరకు. కరణం విష్టి సాయంత్రం 4:48 వరకు. భవ తెల్లవారుజామున 4:18 వరకు. వర్జం రాత్రి 2:16 నుండి 3:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:23 వరకు. రాత్రి 11:15 నుండి 12 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుండి 5:10 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. అమృత గడియలు ఉదయం 8:02 నుండి 9:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే, ఆషాఢమాసం మంగళవారము. తిథి దశమి సాయంత్రం 4:48 వరకు ఉందండి. దశమి, ఏకాదశి తిథులు మంచి తిథులే. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. ఈరోజు ప్రత్యేకతలు ఏమీ లేవు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి. కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. మిథున రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తిపరంగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సింహరాశి. కొన్ని వ్యాపారాలు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కన్యారాశి. నూతన రుణ ప్రయత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలు కొంత సామాన్యంగా లాభిస్తాయి. తులారాశి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ క్రయ విక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృశ్చిక రాశి. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ధనస్సు రాశి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. మకర రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుంభరాశి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
మీనరాశి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక దూర ప్రయాణాల సూచనలున్నవి. ఆదాయానికి మించి ఖర్చులు పెడతారు. సర్వేజన సుఖినో భవంతు.